మనతో పాటు జేఏసీ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏంటి మీ డిమాండ్? చాలా సార్లు ముఖ్యమంత్రిని కలిసిన మీ సమస్య సాల్వ్ కావట్లేదు అంటా ఉన్నారు. మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలలో అంతటా కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ రంగంలో రెవెన్యూ ఏదైతే వసూలు చేయాలనో అది మేమే ప్రత్యేకంగా వసూలు చేసి ఈ యొక్క డిపార్ట్మెంట్ని రన్ చేస్తున్నదని మేమే కాదు, అన్ని యూనియన్లు, అన్ని అసోసియేషన్లు, డిపార్ట్మెంటు, ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అట్లాగే మాకున్న సమస్య ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని మాకు మాకు పర్మనెంట్ రెగ్యులరైజ్ చేస్తా అని మాట ఇచ్చిండో కేసీఆర్, అదే ప్రకారంగా వచ్చిన వెంటనే 2017 మాకు కన్వర్షన్ చేస్తా అని చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో వచ్చే ముందు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు నిజంగా చాలా అన్యాయం జరిగింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఇది చాలా అన్యాయము, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు పూర్తి న్యాయం చేస్తాము, మీకు కన్వర్షన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అట్లా చెప్పిన సందర్భంగా మేము వెంటనే మళ్ళా ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన బట్టి విక్రమార్క గారిని కలిసి అనేక సందర్భాలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు మేము సీఎం గారితో కలిసి ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఎందుకంటే మీకు సీఎం గారు కాకముందు ఎలక్షన్ ముందట మీకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి చేస్తాము, మీకు ఖచ్చితంగా మీకు రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు కోరుతున్నాం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు రెగ్యులరైజేషన్ కావాలి. ఈ రెగ్యులరైజేషన్ కనుక ఆర్టిజన్ కన్వర్షన్ కాకపోతే మాకు అన్యాయం మీరే చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఈరోజు మీరే గెలిచేటట్టుగా మాకు ఈ కన్వర్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే పద్ధతిగా మేము 5 నెలల నుంచి ఏదైతే అనేక దఫాలుగా పోరాటము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుపుతున్నామో ఆ సీఎండీ ఆఫీసుల ముందు ధర్నా కావచ్చు, రిలే నిరాహార దీక్ష కావచ్చు, ఏదైతే కన్వర్షన్ యాత్ర కావచ్చు, ఈ సందర్భంగా అందరికీ మేము మా యొక్క సమస్య మీద ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా 100 ఎమ్మెల్యేలకు మా యొక్క ఈ ఆర్టిజన్ కార్మికులు ఒక టీవీఎస్సీ జేఏసీగా ఏర్పడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలో చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు చర్చలకు పిలువకపోయిన సందర్భంగానే నిన్న చలో విద్యుత్ సౌధ ఫిబ్రవరి 20న మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. సామరస్యంగా డిసిప్లిన్గా మెరుపు తీగలంటే ఈరోజు ఎవరైనా రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ కార్మికులు అనేది ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ తెలుసు. అయినా మేము సామరస్యంగా నిశ్శబ్దంగా డిసిప్లిన్గా మేము ఉమ్మడిగా అందరం కలిసి సామూహికంగా రిప్రజెంటేషన్ ఇద్దామని విద్యుత్ సౌధంకి వెళ్ళిన సందర్భంలో పోలీసులు ఎప్పుడు కూడా ప్రవర్తించని తీరుగా నిన్న పేర్లు అడిగి ఎంబడెళ్ళి కాక అన్న అలీలవాడు అని ఇట్లా అరెస్ట్ చేయడం అనేది దుశ్చర్య. దీన్ని ఖండిస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఇట్లా కనుక చేస్తే ఖచ్చితంగా మేము ఏం చేయాలనే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. మా పోరాటం మామూలుగా ఉండదు. మేము నిరంతరం ప్రమాదకరమైనటువంటి డిపార్ట్మెంట్ల స్కిల్డ్ వర్క్ చేసే మేము వర్కర్స్ ఎవరికి మేము భయపడే ప్రసక్తే లేదు. న్యాయమైన డిమాండ్ మా కన్వర్షన్ చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ తగిన మేము గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారినే కాదు, మా యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలన అన్నారు. నిన్న చూస్తే పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసిన ప్రజాపాలన అంటే ఇట్లుంటుందా? బుక్లలో చూసుకుంటూ వచ్చినాం. బ్రిటిష్ పరిపాలన మనల్ని చాలా ఇబ్బందులు పెట్టింది అని, కానీ నిన్నటి ఇబ్బందులు చూస్తే బ్రిటిష్ పరిపాలన బహుశా ఇట్లా కూడా చేయలేదేమో అన్న పరిస్థితి నిన్న కనబడ్డది మాకు. బ్రిటిష్ పాలనతో పోలుస్తున్నారు. అట్లా చేయకూడదనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ సహకరించుకుంటూనే మేము ఈ యొక్క పోరాటం చేస్తున్నాము. మీ కష్టం తెలిసిన వాళ్ళని మీరు అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఆ రోజు మీకు హామీ ఇచ్చిన వాళ్ళు ఎందుకు మీకు న్యాయం చేయలేకపోతుంది? ఏమనిపిస్తుంది? దీని వెనక ఏముంది అనుకోవచ్చు? ఓపెన్గా ఇది దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి సమస్య. ఈరోజు మేము ఆర్టిజన్ కన్వర్షన్ మేము అడుగుతున్నాం, కానీ ఈరోజు ఎవరు గెలుస్తారంటే ఇది ఇస్తే ప్రభుత్వమే గెలుస్తుంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఎంతో కొంత రికగ్నైజేషన్ మాకు తీసుకొచ్చి కొద్దిగా శాలరీ ఇచ్చిండు.